ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్తే ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యత కొరకై దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తే ఆమేన్. మంచిది. కీర్తన గ్రంథంలో వచ్చి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలని కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నప్పుడు కీర్తనాకారుడు రాసినటువంటి దావీదు రాసినటువంటి పాడినటువంటి పాట ప్రధానం. దావీదు గారు కూడా అనేక సమస్యలను ఫేస్ చేసినారు. తన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు వచ్చినాయి. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసిన వాడు దావీదు రాజు. గొర్రెల దొడ్డిలో వాడిని తీసుకొని దేవుడు గొర్రెల కాపురైన దావీదును తన పిల్లల మీద, ఇశ్రాయేలు మీద మహారాజుగా చేసిన వాడు దేవుడు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాడు, బాల్య దినము నుండి భయభక్తులు కలిగిన వాడు. ఎవరంట? ఎలా ఉన్నాడు? బాల్య దినాల నుంచే భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, దేవునిని ఆరాధించేవాడు. ఏం చేసేవాడ? గొర్రెలను తోలుకొని అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు పచ్చిక గల చోట్ల వాటిని పరుణ చేసి, మంచి పచ్చిక ఉన్న చోట వాటిని ఆ గొర్రెలను తోలి దావీదు ఏం చేశాడంట? తన సితారు తీసుకొని దేవునిని ఆరాధిస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ దేవునిని ఘనపరుస్తూ ఉండేవాడు, కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఘనపరుస్తూ ఉండేవాడు, మహిమపరుస్తూ ఉండేవాడు. అంటే దేవుని ఎడల మంచి ఆరాధికుడు అన్నట్టు. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది, దేవునిని ఆరాధించేవాడు, పాటల ద్వారా ఆరాధించేవాడు, ప్రార్థన ద్వారా ఆరాధించేవాడు, స్తుతి కీర్తనల ద్వారా ఘనపరుస్తూ ఉండేవాడు. సితార తీసుకు వాయిద్యంలో కూడా ఆయన ఆరాధనలో ఒక భాగం. సితారను చక్కగా వాయించగలిగిన వాడని గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. సౌలు గారి మీదకి దురాత్మ వచ్చినప్పుడు మంచిగా సితారను వాయించగలవని ఒకటి తీసుకురమ్మంటే కదా దావీదును తీసుకొచ్చారు. దావీదును సౌలు మహారాజు దగ్గర తీసుకొస్తే సౌలు దగ్గర పాటలు పాడుతూ ఆ సితారాన్ని వాయించినప్పుడు అతనిలోని దెయ్యము వదిలిపోయిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే వాయిద్యాలు కూడా ఆరాధనలో దేవునికి ఉపయోగించేటువంటివి. వాయిద్యాల్లో కూడా చక్కగా ప్లే చేస్తూ దేవుని ఆరాధించవచ్చు. అంటే ఎవరికి దేవుడు తలాంతులు ఇస్తారో ఆ తలాంతులు ద్వారా దేవుని మనం మహింపరచాలి. పాటలు పాడేవారైతే పాటలలో దేవుని మహింపరచాలి. వాయిద్యాలు వాయించే టాలెంట్, ప్రజ్ఞ ఉందనుకున్న వాడు వాయిద్యాల ద్వారా దేవుని ఘనపరచాలి, మహింపరచాలి, కొనియాడాలని అర్థం లేదు. కాబట్టి వాయిద్యాలు కూడా ఆరాధనకు ఉపయోగపడుతుంది, సాధనాలని అర్థం. మనం ఆరాధనగా ఆరాధించేవాడు. మూడోది, దావీదు ఎలాంటి వాడంట? దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడంట? ఉదయం రాజుగారు అయి ఉండి కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ముమ్మారు 7 మార్లు స్తుతించేవాడంట. దినానికి ఎన్ని మార్లు? 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. కాబట్టి దావీదు ప్రార్థనాపరుడు అన్నాడు. ఏంటంటే ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ అన్నట్టు. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషణ. మన విషయాలు దేవునికి చెప్పడం, మన బాధలన్నీ ఆయనకి చెప్పడం, ఆ తర్వాత ఆయన మనకు ప్రార్థనలు జవాబు ఇవ్వడం కదా. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అని అర్థం. దేవునితో ముచ్చటించడం, దేవునితో మన విషయాలు చెప్పడం, దేవుని సన్నిధిని కనపడటం అని అర్థం. కొందరేమో దేవుని సన్నిధిలో చెప్తారు, కొందరేమో దేవుని సన్నిధిలో
మౌనంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో కొందరు మౌనంగా దేవుని దగ్గర కూర్చుంటారు, అది కనిపెట్టుంటారు దాని. కాబట్టి దావీదు కూడా ఏం చేస్తాడంట, ప్రార్థించేటువంటి వాడు. 3 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థించాడు. దానియేలు లాగా. దానియేలు కూడా మంచి అధికారంలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవునికి ప్రార్థన చేశాడు. మనం కూడా దేవునికి ప్రార్థించే బిడ్డలుగా, ఒకటి దావీదులాగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. రెండవది ఏంటి ఏం చెప్పాడు? ఒకటి దావీదు భయభక్తులు కలిగిన వాడు. రెండవది ఆరాధించేవాడు. అరణ్యంలో పాటలు పాడుతూ సితాలు తీసుకొని దేవుని స్తుతి పాటలు పాడుతూ దేవుని ఆరాధించేవాడు. మూడోది ఏం చేసేవాడు, రాజయ్యుడు కూడా. మూడోది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసేవాడు. కాబట్టి మన జీవితంలో కూడా భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది దేవుని నీకు వచ్చినట్టు నీ తలాంతును బట్టి నీవు దేవుని ఆరాధిస్తూ ఉండాలి. మూడోది నీకున్న ఎన్ని పని పాటలు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా దేవుని మర్చిపోకుండా నీ విషయాలు దేవునికి సమయానుకూలంగా. కొంతమందికి మధ్యాహ్నం సమయం ఉండకపోవచ్చు. ఉదయం లేవగానే స్నానం చేసి శుభ్రంగా మోకాళ్ళ మీద నుండి ప్రభుని ప్రార్థించవచ్చు. సాయంత్రం పని నుంచి రాగానే చక్కగా స్నానం చేసి మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయవచ్చు. సమయం ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు కదా. కాబట్టి 3 గంటలు వెళ్ళినప్పుడు పేతురు యోహాను దేవుని ఆలయానికి ప్రార్థించడానికి వెళ్ళారంట. ఏంటంట, అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, మధ్యాహ్నం కదా 3 గంటలు వెళ్ళ ప్రార్థించడానికి దేవుని ఆలయానికి వారి ఇంటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మధ్యాహ్నం కూడా ప్రార్థన, నీకు సమయం ఉంటే ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించాలని, నీ మొర ఆలకించాలని, నీకు జవాబు ఇవ్వాలని, నీ జీవితంలో అద్భుతాలు చేయాలని నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దావీదు ఒకటి భయభక్తులు కలిగిన వాడు, రెండోది ఆరాధించేవాడు, మూడోది ప్రార్థన చేసేవాడు. అర్థమైందా? 3 క్వాలిఫికేషన్ చాలా ఉన్నాయి ఆయనలో. ఈ 3 మనం ఈ రోజున ధ్యానించుకున్నాం. కాబట్టి అలాంటి దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. అనేక సమస్యలు ఆయన చుట్టుముట్టినప్పుడు, అనేక బాధలు ఆయనను వెంటాడినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్మంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి నాతో, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రార్థన అన్నమాట. ఎందుకు విడిపించడానికి రమ్మంటున్నాడు? విడిపించాలి అంటే ఏదో సమస్య వచ్చుండాలి, ఏదో కష్టం వచ్చుండాలి. కాబట్టి ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను విడిపించడానికి రమ్మన్నాడు. భూలోకంలో మానవులందరూ కూడా కదా అపరాధముల చేత, పాపముల చేత పట్టబడి, ఎఫెసీ 2:1 అంటాడు కదా, అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చి ఉన్నాం. రోమపత్రిక 3:23 అంటాడు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను 3:23 రోమపత్రిక 3వ అధ్యాయం 23 వచ్చిన అంటాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపాలలో పట్టబడ్డారు. అంటే అందరూ పాపులుగా చేయబడ్డారంట. ఒకటి ఏంటంటే అందరూ అపరాధాలలో చిక్కుకొని మరణానికి పాత్రులై ఉన్నారు. రెండవది పాపం చేసి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి అపరాధములతోనూ కదా పాపములతోనూ చచ్చిపోయి ఉన్నాం. కాబట్టి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందరంట ఏంటంట మురికి వాసన కొడుతూ పాపం వాసన వస్తూ ఉందంట. వారిని పరిమళ వాసనగా చేయడానికంట దేవుడు ఈ లోకానికి వచ్చాడంట. ఎఫెసీ 5:1 మాట్లాడాడు. పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఒకసారి చదువుదామా? ఇవన్నీ మీరు తీసి చక్కగా చదవాలి. నేను చెప్తుంటే మీకు సెన్స్ లేదు. ఎఫెసీలో రాసిన పత్రిక ఎఫెసీ 5:1 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోండి. ఎందుకు వచ్చాడంట? పరిమళ వాసనగా ఉండటానికి. ఆయన మనకు పరిమళ వాసన ఇవ్వడానికి. అంటే భయంకరమైనటువంటి చెడు కాబట్టి పరిమళ వాసన ఇవ్వడానికి ఆయన మన కోసం బలిగా అర్పణగా అర్పించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ అందరూ నిత్య నరకానికి వెళ్తూ ఉన్నారంట. పాపం ద్వారా మరణం ద్వారా వ్యాధుల ద్వారా చనిపోయిన తర్వాత రెండవ మరణం అగ్నిగుణానికి వెళుతున్నారంట. కాబట్టి వారినందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయనే శిలువలో మన కోసం తన ప్రాణాన్ని దారిపోసాడు. కాబట్టి మనం అలా ఉంటే మనం విడిపించడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చి మనం విడిపించాడు లేదా? అపరాధముల చేత మనం పట్టబడి ఉండేట అమూల్య రక్తము చేత ఆయన మనల్ని విడిపించాడట. మన పాపలు కదా విడిపించడానికి ఆయన ఏం చేశాడంట? చూడండి, పేతురు రాసిన పత్రిక అమూల్య రక్తము చేత ఆయన మనలను విమోచించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 19 అమూల్యమైన రక్తము చేత అనగా చదవండి, నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఏంటంటే విడిపించాడంట. అమూల్య రక్తం వచ్చింది. 1:19 ఇంతసేపు తీసేట